హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు నేను హైదరాబాద్లో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ అయిన సంగీ టెంపుల్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మూవీ షూటింగ్స్ ఈ టెంపుల్లో అయితే జరుగుతాయి. సో లేట్ చేయకుండా టెంపుల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో మీకు కనిపిస్తుంది కదా, అదే సంగీ టెంపుల్ యొక్క మెయిన్ ఆర్చ్కి లెఫ్ట్ సైడ్ ఏమో క్యాంటీన్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఆ రోజు సాటర్డే కాబట్టి మేమైతే హనుమాన్ టెంపుల్లో అర్చన కూడా చేయించుకున్నాము. అర్చన చేయడానికి 200 అయితే తీసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్చ్ దగ్గర మనకి కార్ పార్కింగ్ కి ఫీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్. కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకి మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరుకొని మెట్లెక్కి పైకి వస్తామని అనుకుంటారంట. సో ఆ కోరిక నెరవేరగానే ఇలా చాలా మంది మెట్లెక్కి అయితే పైకి అయితే వెళ్తున్నారు. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. మేము సంగీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా హాట్గా అయితే ఉంది. సమ్మర్ కాబట్టి ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్స్ అయితే వేశారు. అక్కడక్కడ పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్ గాడ్ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకుందాము. దర్శనం అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మెట్లెక్కి పైకి వచ్చిన వాళ్ళు అయితే కరెక్ట్గా టెంపుల్ మెయిన్ డోర్ దగ్గరకు అయితే వస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ అయితే ఏం లేదు. అండ్ ధ్వజస్తంభాలు కూడా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు. అలాగే మనకి టెంపుల్ రైట్ సైడ్ ఏమో శివాలయం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. శివాలయం అమ్మవారి గుడే కాకుండా మనకి ఇక్కడ ఇంకా పైన రాధాకృష్ణులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు మరియు ఇంకా నవగ్రహాల గుళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు టైం అంటే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12:30కి క్లోజ్ చేస్తారు. అలాగే ఈవినింగ్ 3కి మళ్ళీ ఓపెన్ చేసి నైట్ 8 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే పైన మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. లడ్డు పులిహోర కూడా మనకి పైన దొరుకుతుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్లో ఉంటే. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఇప్పటి వరకు ఈ టెంపుల్కి రాకపోతే తప్పకుండా రండి. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్.